రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్రం హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను దేశ పౌరులు క్షమించారని తక్షణం క్షమాపణలు చెప్పాలని పోర్మామిల్ల అంబేద్కర్ సేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్యాల ప్రసాద్ పోర్మాళ్ల మండల జెడ్పీటీసీ డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పదే పదే అంబేద్కర్ పేరును జపించే బదులు దేవుని స్మరించుకుంటే 7 జన్మల దాకా స్వర్గప్రాప్తి కలుగుతుందని అనటం భారత రాజ్యాంగ దేవదేవుడిని అవమానించటమే అని అభివర్ణించారు. అంబేద్కర్ రాజ్యాంగ రచన చేస్తున్నప్పుడు షా ఒంటిపై గుడ్డలు కూడా ఉండకపోవచ్చు అన్నారు. 3 పర్యాయాలు కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు నిర్వహించగానే రాజ్యాంగ విలువలను మరచిపోయారని చెప్పారు. అంబేద్కర్ నామస్మరణ చేస్తే ఒక్క జన్మ కాదు 7 జన్మల స్వర్గప్రాప్తి కలుగుతుందని షాకు గుర్తు చేశారు. ఈ దేశంలో ఓటు హక్కు ప్రసాదించిన మహనీయులు అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు దేశ పౌరులు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. బీజేపీ ప్రాంతీయ పార్టీలకు దేవుడే, అందరికీ ఈ భారతదేశానికి ప్రతి ఒక్కరికి దేవుడే. ఎందుకంటే ఈ రోజు భారతదేశం నడుస్తుందంటే, రిజర్వ్ బ్యాంకు నడుస్తుందంటే, ఆర్టీసీ నడుస్తుందంటే, పెట్రోలియం సంస్థ నడుస్తుందంటే, సెల్ ఫోన్ వ్యవస్థ నడుస్తుందంటే, ప్రతి వ్యవస్థ నడుస్తుందంటే అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది. అంబేద్కర్ జోహార్. కాబట్టి నువ్వు ఎన్నిసార్లు అన్నా, నువ్వు ఒక్కసారి అంటే మేము 100 సార్లు అంటాం, నువ్వు 1000 సార్లు అంటే మేము 10,000 సార్లు అంటాం, నువ్వు 10,000 సార్లు అంటే మేము 10 లక్షల సార్లు అంటాం. కాబట్టి అమిత్ షా నువ్వు వెంటనే క్షమాపణ చెప్పి అంబేద్కర్ గారికి పాదాభివందనం చేసి అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసేంత వరకు మేము ఈ దేశం మొత్తం మీద ఈ నిరసనలు కొనసాగుతూనే ఉంటాయి. డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ అమిత్ షా, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పదే పార్లమెంటులో అవమానించిన అమిత్ షా పైన వెంటనే చర్యలు తీసుకొని ప్రధాని నరేంద్ర మోడీ గారు మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని దళిత సంఘాల తరఫున ఈరోజు పోర్మామిల్ల పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ను నిరసన తెలపడం జరిగింది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 32 డిగ్రీలు చేసి ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తిని పార్లమెంటులో పదే పదే అంబేద్కర్ 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 ఏమైనా దేవుడా అని సంభావించిన అమిత్ షా పైన వెంటనే చర్యలు తీసుకొని ఈ భారతదేశానికి క్షమాపణ చెప్పాలని దళిత సేన అంబేద్కర్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ భారతదేశానికి దిక్విజయ్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్